ఇక బీజేపీ నేత రంజిత్ హత్య కేసులో 15 మందికి మరణశిక్ష. బీజేపీ ఓబీసీ నేత రంజిత్ శ్రీనివాస్, ఇది కేరళలో జరిగింది. ఒక మనిషిని పట్టుకొని బీజేపీ నాయకుడు ఇంట్లో ఉంటే, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ చూస్తుంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతోటి, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే పేరుతోటి ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ, బ్యాన్ సంస్థ కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ కేరళలో హత్యల రాజకీయాలు ఎంత దారుణంగా పోయిందంటే, ఆర్ఎస్ఎస్కు సంబంధించి, బీజేపీకి సంబంధించి వందలాది మంది కార్యకర్తలు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా గతంలో ఒక బీజేపీ నాయకుడి హత్య కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. అట్లా కేరళలో ఇంత చదువుకున్నటువంటి రాష్ట్రము, అత్యధికంగా అక్కడ లిటరసీ ఉంది, అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంలో పూర్తిగా జరిగేటువంటి హత్య రాజకీయాలే. అందులో బాధితులు కమ్యూనిస్టులు కాదు కాబట్టి, ఎందుకంటే చనిపోయిన వాళ్ళంతా కమ్యూనిస్టులు కాదు కాబట్టి అది ప్రజల్లోకి వెలుగులోకి రావట్లేదు. చనిపోయిన వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి మీడియాలో ఉండేటువంటి కమ్యూనిస్టులు దానంతా కనుమరుగు వేస్తున్నారు. కానీ కొన్ని వందలాది మంది స్కూల్లో పాఠాలు చెబుతుంటే ఒక టీచరు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్తున్నాడని, స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు, ఆ క్లాస్ చెప్తున్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్కి వెళ్తున్నాడని వచ్చి అంతమంది పిల్లల ముందు నరికి హత్య చేసినటువంటి ఉదంతాలు మనం చూసినాం. ఇంత దారుణాలకు ఒడగట్టేటువంటి కేరళకు సంబంధించినటువంటి కమ్యూనిస్టులు బయటకు వచ్చినట్టు, అదేవిధంగా ఇట్లాంటి పిఎఫ్ఐకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు, పిఎఫ్ఐ అదేవిధంగా కర్ణాటకలో అల్లర్లకు కారమైనటువంటి స్కూల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థల కోసం పనిచేసేటువంటి వాళ్ళు, దీని వెనుక మద్దతు తెలిపేటువంటి భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఈ చిలుక పలుకులు పలుకుతారు. చచ్చిపోయేటోళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అవంతా బారాకూన్ మాఫీ, వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, వీళ్ళు చంపినా పర్లేదు అనేటువంటి విధంగా ఒక విషయం చెప్తారు. అదే ప్లేస్లో ఇంకెవరు ఉంటే మాత్రం దేశంలో క్యాండిల్ ర్యాలీలు మొదలెడితే, దేశంలో ధర్నాలు మొదలైతే, దేశంలో ర్యాలీలు మొదలైతే మేధావులంతా బయటకు వస్తారు, వాళ్ళ మేధానంతా బయట తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇది ఇంత దారుణంగా ఉంటుంది. ఇంకొకటి